పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం బాబు. తమరు ఎవరు? నువ్వు? నేను ఆఫీస్ మేనేజర్ అండి. నేనెవరో తెలుసా? తమ టీవీ, తమ దర్జా, తమ ఆఫీసర్ గారని చెప్పకుండానే చెబుతున్నాయి. మీరు తనిఖీకి వస్తారని ముందుగానే తెలిస్తే మా ఆపరేటర్ గారు ఇక్కడే ఉండేవారే. ఎవరు ఆపరేటర్? నేను ఆపరేటర్. తమరు ఈ మధ్య ఏమన్నా విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా బాబు? ఏం కూర్చోరా? నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదురా, మిమ్మల్ని అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను. రాస్కెల్స్. ఎక్కడ వాడు? నా భార్యను లేవ తీసుకొచ్చి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ ఆపరేటర్ గా నటిస్తాడా? ఎక్కడ వాడు? ఏమిటి ఈ ఫ్యాక్టరీ వెనక ఇంత కథ ఉందా? మరి ఏదో గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చానని. నాకేం కర్మ బాబు, నేను గుమస్తా ఉన్నా కొడుకుని. మరి ఇందాక మేనేజర్ అన్నా? ఏదో భయపడి తలబడి అన్నానేమో. నేను వట్టి గుమస్తానే. మరైతే ఎవడెత్తిచ్చారు బాబు? దీనికి అంతటికీ ఆ మీసాల మిలిటరీ ఆఫీసర్ కారణం బాబు. ఎవడా మీసాల మిలిటరీ వాడు? అంతు తెలుసు బాబు. ఒక చిన్న మనది, మీరు ఇలా మాట్లాడితే వాడు తుపాకి తీసి షూట్ చేస్తాడు. అంతలోనే నీళ్ళు గారిపోకండి. న్యాయాన్ని నిలబెట్టడానికి ఈ చిదంబరం మీరు అనుకుంటాడు. ఆయనతో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, వచ్చేసేయండి బాబు. అది కాదయ్యా, నా మాట వినండి బాబు. కాపురాలు నిలబెట్టడంలో చాలా అనుభవజ్ఞుణ్ణి. కళ్ళు మూసుకుని వచ్చేయండి, నా మాట వినండి. వచ్చేసేయండి. తీసుకుంటావా? తమ దాసుడిని తీసుకో. అక్కడికి వెళ్ళి కలుసుకునేదాకా మీరు పుచ్చుకోకండి బాబు, వ్యవహారాలు పెడితే. నువ్వు తీసుకో. ఇగో శాషగిరి, నేను చెప్పింది చూసా తప్పకుండా వల్లించే. నీ భార్య నీకు దక్కుతుంది. ఒక మంచి పని చేశాననే తృప్తి మాత్రం నాకు మిగులుతుంది. సరే, మంచి మంచి అని పసార్లు అనుకో. నీ మీద నాకే అనుమానం వస్తుంది. అయ్యా రాజారావు గారు, నా పరువు ప్రతిష్ట కాపాడిన బాబు. పరువు ప్రతిష్టలు షూట్ చేసి పారిస్తారు. ఎవరయ్యాను? ఎవరినని చెప్పను, ఏమని చెప్పను. ఆ కులటి చేసిన తప్పుడు పనికి నా ఊరు పేరు అన్ని గంగలో కలిసిపోయినాయి బాబు. చూడు మిస్టర్, ఏడ్చే మగవాడిని, నవ్వే ఆడదాన్ని నేను నమ్మను. ఐఎమ్ మిలిటరీ మ్యాన్. అందుకే బాబు తమను వెతుక్కుంటూ వచ్చాను. నా కష్టాలను మీరే కడతెచ్చగలరు బాబు. మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి, నేను సుఖపడతాను. మా అమ్మాయికి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావు? ఏమిటి ఉద్దేశం? అది కాదు బాబు, రవి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నా భార్య నాకు దక్కదు. ఏమిటి అనేది? నేను కట్టుకున్న దాని మీద ఆ రవిగాడు మచ్చు ముందు తల్లి పిచ్చెక్కించి లేవరేసుకొచ్చాడు. రవి మీద అభండాలేస్తే నేను షూట్ చేసి పారేస్తాను. కావాలంటే పిలిపించి విచారించండి, నిజాలు మీకే తెలుస్తాయి. అబద్ధం నేను నమ్మను. అయ్యో, అబద్ధాలు ఆడటం నాకు అసలు అవ్వట్లేదు. అందులోనూ ఇంత పెద్ద అబద్ధమా? నోరు పడిపోతుంది. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది. వాట్? నిజం బాబు. అది ఎంత పిచ్చి పని చేసినా లోకానికి వెరిచి నా పరువు కాపాడుకుందామని, ఎలాగైనా సరే దాన్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ దగ్గరికి వచ్చాను. అది అబద్ధం నిజం నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే బాబు, ఎలాగైనా సరే మీరు నా కాపురాన్ని నిలబెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. డోంట్ టాక్. వెళ్ళు. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డబుల్ రూమ్ ప్లీజ్? Available, sir. Your name, please? Mr. and Mrs. Wayne. Please sign here. 12. Thank you. Thank you. Come on, darling. Come on, darling. మాకేంటో భయం వేస్తుంది. లైట్ ఆడుతుంటావా? అది కాదండి, ఇలా హోటల్ గదిలో ఉంటే ఎవరన్నా అనుమానిస్తారు. నీకేం భయం లేదు. భార్యాభర్తలని పుస్తకంలో రాశానుగా. ఇక్కడ రాయలేదుగా. అదే బాత్రూమ్ వెళ్ళాను, నీళ్ళు వేసుకుంటున్నాను, ఆ టేబుల్ పెట్టాను, ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి పోలీసు పెట్టామంటే ఇచ్చేద్దాం. వాటికి అమ్మా, నువ్వు దొంగతనం చేసావని నేను అరెస్ట్ చేస్తారు. నాకేం భయం లేదు. ముందు నీ బాబుని నా బాబుని తీసుకొస్తారు. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు. అర్జెంట్ గా పెళ్లి చేసేది అని గుర్తు చెప్తారు. వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఇదే హోటల్, ఇదే బెడ్, హనీ మూన్. అవునుగానే, మీ అన్నయ్య గారు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా చేస్తారు? అవును, మా అన్నయ్య ఎక్కడున్నాడు కదా. ఆ లైన్ క్లియర్ ఉంది, ఈ ట్రైన్ కదలదు. మీ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయడు, మనం కలుసుకోకుండా ఉండలేము. అందుకనే పూర్వం లేదు, గాంధర్వ వివాహాలను పెట్టారు. తోటల్లోను పార్కుల్లోనూ చేసుకునేవారు. ఇప్పుడు లేదు, 5 స్టార్స్ 7 స్టార్స్ హోటల్స్ పెట్టారు. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చేసుకున్నావా పెళ్లి? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గే. మొగాన్ని కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క మాట లాగనా? అంటే వదులుతానా? ఆహా అంటే వదులుతానా? అబ్బా అంటే వదులుతానా? ఆగు అంటే ఆగుతుంది. అయితే నువ్వు చేసిన వరకు పోతుంది తెలుసా?
ఏంటి బావా? కొంప మునిగింది బాబా. ఆ వేణుగాడు నా కొంప తీసేశాడు. అసలు ఏం జరిగింది బావా? జరగాల్సిందే జరిగింది. నువ్వు అదుపులో పెట్టలేను అని నేను అదుపులో పెడదాం అనుకున్నాను. ఆ బడుద్దాయి చదివి తాతయ్య నా నెత్తిని కిరీటం పెడతాడని ఆశపడ్డాను. కానీ వాడు నా నెత్తినెక్కి నా కూతురు లేవ తీసుకుపోతాడు అనుకోలేదు బావా. ఇంత పని చేశాడా? పోనీ తీసుకెళ్ళినాడు. ఏ తాళి కట్టినా తీసుకెళ్ళాడా? ఏదో లాడ్జీలో పెట్టాడట. అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారట. ఎంత అవమానం బావా, ఎంత అవమానం. తగిన శాస్త్ర జరిగిందిలే. అదేమిటి బావా అలాగంటావు? నీవాడంటే మగాడు. నా కూతురు బతికేం కాను, నా పరువు ఏం కాను. ఇప్పుడు ఏం చేయాలయ్యా? సరేలే, ముందు జరగాల్సిందో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది బావా? చెప్పుకుంటే సిగ్గు. అమ్మాయికి నెల కూడా ఖర్చు. నీకు బుద్ధి లేదయ్యా. ఇంత దూరం వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను బావా? సరే, జరిగింది ఏదో జరిగింది. నీట ముంచిన పాలం ముంచిన ఇదే భారం బావా. సర్లే, నువ్వే ఆధారపడకు. ముందు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నలుగురికి తెలియక ముందే 3 ముళ్ళు వేయించేద్దాం. లక్ష చెప్పండి సార్. మేమిద్దరం భార్య భర్తలు. మీరు పెళ్లి చేసుకున్నారా? ఏదైనా మీరు చేసుకునిస్తేగా. హోటల్లో ఒక్క రోజు ఉన్నామో లేదు, కొంప మునిగిపోయినట్టు అరెస్ట్ చేశారు. దొరికిన తర్వాత ప్రతి విధంగా భార్య భర్తలు చెప్తుంటాడు అబ్బాయి. ఏమండి, నన్ను మాత్రం ఆ మాట అనకండి. ఏదో ప్రతిసారి హోటల్కి వచ్చి దుకాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చేసి వాళ్ళందరూ మీ వాసన తగలని ఎప్పుడు చెక్కేస్తున్నారు సార్. ఏదో నా కర్మ కాలి కొత్త కాబట్టి దొరికిపోయాను. మీరు ఎక్కువ మాట్లాడక ఈ స్టేట్మెంట్ సంతకం పెట్టు. ఇన్స్పెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం వచ్చాను. అయితే ఎందుకు పెట్టలేదు? అలా అడిగారు. బాగుంది. నాకు అన్నయ్య ఉన్నాడండి రవిని. వాడు చేసుకుంటే కదా నేను చేసుకోవడం. వాడు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగుంటుందా చెప్పండి? అదే బాగుండదు. ఇట్లా లేకపోతే చాలా బాగుంటుంది. ఏమిటి నష్టమని అదే పదం మాట్లాడతారు? ఇన్స్పెక్టర్ గారు, లైఫ్ లాంగ్ మేము పెళ్లి చేసుకోకపోయినా సరే మేమిద్దరం భార్య భర్తలమే. మా ఇద్దరిని భగవంతుడు కూడా విడదీయలేడు. అదేంటయ్యా? అదంతేనండి. మీరు పోలీసులు, మీకు నేరాలు తప్ప ప్రకృతి ధర్మాలు తెలియదు. చెట్టు మీద పిట్టలు పెళ్లి చేసుకుంటున్నాయా? కొమ్మ మీద కోతులు పెళ్లి చేసుకుంటున్నాయా? ఏమండి, కోతుల నుంచి వచ్చిన ఈ మనుషులకి ఎందుకండి బంధాలు? ఎందుకు? నీ బొందకు సంతకం చేయరా పిచ్చి తండ్రి. సార్ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆడపిల్లలు ఉంటారు. మీ పక్కింట్లో నాలాంటి అందగాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటారు, లేచిపోతాం. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఏంటండి మళ్ళీ వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాను కదండి, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం అంతా మీ ఇష్టమేంటి? హోటల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. అది చట్ట ప్రకారం నేరం. బాబు, పరువు మర్యాదలు గలవాడిని, అందులోనూ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టిన వాడిని మా పరువు కోర్టుకి ఎక్కించారు. అదేం కుదరదండి ఇన్స్పెక్టర్ గారు. వాళ్ళ పెళ్లి నిశ్చయించాం, ముహూర్తం కూడా పెట్టించాం. ఎలాగైనా వాళ్ళని క్షమించి వదిలిపెట్టాం. ఆ మాట ఇందులో రాసి ఇవ్వండి. అలా అన్నారు బాబు. మామయ్య, అలాగే ముహూర్తం తేదీ కూడా వేసి. ఇద్దరు ఇలా రండి. మీ ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. మీరు ఎవరు పెట్టాలండి? పెళ్లి కొడుకు మీరే పెట్టండి. మీ పెళ్లి కొడుకు కూడా పెట్టండి. ఇక సాక్షి సంతకాలు కానివ్వండి. పెళ్లి కూతురు నన్ను సిగ్గుపడతావేంటి? పెళ్లి కూతురులో సిగ్గుపడతాను సంతకాలు పెట్టేసింది. చిన్నవాళ్ళైనా వాళ్ళేనాయా ధైర్యం చేశారు. నువ్వు ఉన్నావు. బయలుదేరదామా? ఇటువంటి విషయాల్లో మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదు. ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా. నేను అసలే మిలిటరీ వాడిని. మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను డైరెక్ట్ గా అడగచ్చు. మీరింతగా చెప్పాలా అన్నయ్య గారు? మీ కుటుంబ గౌరవం ఏమిటో, మీ పేరు ప్రతిష్టలు ఏమిటో మాకు తెలియకపోతే కదండి. ఇక ఆస్తిపాస్తుల విషయం అంటారా? నాకున్నది ఒక్కతే కూతురు. మనసులు కలవాలే కానీ ఆస్తి ఏముందిలేండి. డాడీ, రామారా, నువ్వు ఇలా కూర్చో. వీరు జమునాబాయి గారు. వీడు మా అబ్బాయి మోహన్. మిస్టర్ మోహన్, మా అమ్మాయి జ్యోతి. గ్లాడ్ టు మీట్ యు. నమస్తే. ఏరా మోహన్, అమ్మాయి ఎలా ఉంది? నచ్చిందా? బ్యూటిఫుల్. నీకు నచ్చినట్టుగా? దేనికి డాడీ? పిచ్చి పిల్ల, పెళ్లికమ్మా. పెళ్ళా? వీడిని పరిచయం చేయడం మర్చిపోయానే. మిస్టర్ రవి, నాకు కాబోయే భర్త. జ్యోతి, ఏమిటేమిటి కాబోయే భర్త? మీరు ఉండండి అమ్మా. చాలేవయ్యా, ఎవరిని విట్ట నవ్విపోతారు. ఆడపిల్ల అంత పచ్చిగా నాకు కాబోయే భర్త చూస్తుంటే అసలు ఏ మొహం పెట్టి తీసుకొచ్చాం మమ్మల్ని. ఏమండి? ఇదిగో, సమర్థించుకునేంత చిన్న తప్పు కాదయ్యా ఇది. ఇంకా నిలబడతానే రారా? ఏమండి జమునాబాయి గారు? యమునాబాయిలే గంగాబాయిలే మాట. నా మాట వినండి. జ్యోతి. డాడీ, ఏటి ఆవేశం? మీరెందుకు ఇలా మారిపోయారు? రవితో నా పెళ్లి జరిపిస్తానని మీరేగా ముందు అన్నారు. ముందు అన్నందుకే వెనక చింతిస్తున్నా. ఇతని ఇలాంటి అప్రాచుడిని కల్లో కూడా అనుకోలేదు. డాడీ,
ఆయన ఎందుకు ఇలా మాటలతో గాయపరుస్తున్నారు? అతను నా చేతులతో గాయపరచడం చేతగాక. రాజారావు గారు, మీ మనసులో ఏముందో సూటిగా అడగండి. ఒక చెడిపోయిన ఆడది నీ ఆదరణలో ఉన్నమాట అబద్ధమా? నిజమే, రవి, కానీ మీరు అనుకున్నట్లు భార్యగా మాత్రం కాదు అని మమ్మల్ని నమ్మమంటావు. లేదు, చెప్పుడు మాటలు విని ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని. నాన్ సెన్స్! ఈ విషయాన్ని ఇంతకాలం మాతో ఎందుకు చెప్పలేదు? అది తప్పని నేను అనుకోలేదు కాబట్టి. అవును, నీ ఔదార్యాన్ని, విశాల హృదయాన్ని లోకం అపార్థం చేసుకుందంటావు. ఆత్మీయులే అనుమానిస్తున్నప్పుడు లోకం అనుకోవడంలో విశేషమే ఉంది. కాలు జారిన మనిషికి చేయూతనివ్వడానికి మనిషికి మధ్య అక్రమ సంబంధమే ఉండనక్కర్లేదు. మా అనుబంధం అన్నా చెల్లెల సంబంధం అనుకోమంటాం, అంతేగా? నీలాంటి నీచులంతా అడ్డం పెట్టుకునే బంధుత్వం అదేగా. మాయ మాటలతో మా అమ్మాయిని ఒళ్ళ వేసుకున్నా. ఆస్తి కోసం అమ్మాయి గొంతు కొయ్యాలనుకున్నా. నువ్వు మోసగాడి, తేనె పూసిన కత్తి. రాజారావు గారు, నీ ఆస్తిపాస్తుల కోసం నేను ఎన్నడూ వ్యామోహపడలేదు. ఇంకా బుకాయించనక్కర్లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే స్థితిలో లేరు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, మబ్బులెంత దట్టంగా గమ్మినా సూర్యుడు మాయం కాడు. నిందలెంత బలంగా మోపినా నిజం బయటపడక తప్పదు. అంతవరకు సెలవు. నాన్న, ఆయన వెళ్ళిపోతున్నారు. నాన్న, వెళ్ళని అమ్మ, నీ బ్రతుకు కాలిపోకముందే అతని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చాలా అవసరం. నమస్కారం అండి. కూర్చో సరిజా. మీరు అమ్మని కబుర్ చేయగానే వచ్చావు. నా మీద ఇంకా గౌరవం ఉందన్నమాట. అలా అనకండి, మిమ్మల్ని మర్చిపోగలనా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను. ఏమిటండి? ఆర్థిక లోపం వల్ల మన సేవా సదనం మూలబడే స్థితికి వచ్చింది. ఇది మూసేస్తే ఈ అభాగ్యురాలంతా ఏమైపోతారు, ఎక్కడికి పోతారో అని ఆలోచిస్తూ మదన పడుతుంటే నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు మళ్ళీ కాలికి గజ్జిగట్టి ఒక్క ప్రదర్శన ఇస్తే నేను క్యాన్వాస్ చేసి కొంత డబ్బు సేకరిస్తాను. ఈ సంవత్సరం ఈ గండం గడుస్తుంది. నిజమే, కానీ నాకు తెలుసు నువ్వు నాట్యాలు మానేశావని. ఒక్కసారి ఈ అభాగ్యం గుర్తు తెచ్చుకో. ఏ ఆశ్రయం లేనివాళ్ళు, వాళ్ళ బాధ నీకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది. నా మాట కాదనకమ్మా. అలాగే ఏర్పాటు చేయండి. కూర్చో. ఏమిటి రమ్మని కబురు పెట్టావట? ఏం లేదు బావయ్య, ఎక్స్పోర్ట్ పర్మిట్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఎక్స్పోర్ట్ పర్మిటా? మనకెందుకు బాబు? అదే బావయ్య, మన ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులకు విదేశాల్లో మార్కెట్ బాగా ఉంది. ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిట్కి అప్లై చేశాను. నేను మాట చెప్తాను, వింటావా రవి? ఏంటి బావయ్య? వింటావా? చెప్పు బావయ్య. లే, ఏంటి? నువ్వేం పట్టినా బంగారం అయిపోతుంది అనుకో. బాలేవాడు మా. సరే కానీ అక్కడ పనులు పూర్తి చేసుకురావడానికి చాలా రోజులు పట్టచ్చు. కొంప ముంచో. ఏదైనా 1-2 రోజులు అయితే సర్దుకోవచ్చు, కానీ ఇన్ని రోజులు లేకపోతే ఇక్కడ వ్యాపారం మంచి చెడ్డ. నువ్వు ఉన్నావుగా మావయ్య. నాను అనుకో, నువ్వు ఉన్నది అది వేరు, మరి డబ్బు దస్తం అది అదండి అకౌంటెంట్ చూసుకుంటానులే. ఇదిగో రవి, ఉన్న మాట చెప్తున్నాను, తర్వాత చెప్పలేదు అనుకుంటావు. వాడిని అంతగా నమ్మడానికి వీల్లేదు. ఏమా? వాడి వేళ్లకి పదును ఎక్కువ, జేబుకి దురద ఎక్కువ. ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నువ్వేం కంగారు పడక మావయ్య, డబ్బంతా నీ చేతిలోనే ఉంటుందిగా. ఇదిగో ఖాళీ చెక్కులు సంతకం పెట్టిస్తున్నాను. అవసరం వచ్చినప్పుడు డ్రా చేసి నువ్వే మేనేజ్ చేయి. ఏమిటో నా మీద ఇంత భారం పెట్టేస్తున్నావు. అమ్మా జ్యోతి, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళదాం అనుకున్నాగా, ఇంకా ఇలాగే కూర్చున్నావి? వద్దు డాడీ, నాకు కావాల్సిన మనశ్శాంతి ఏకాంతంగా ఉంటేనే లభిస్తుంది. మీరు వెళ్ళండి. చూడమ్మా, ఇప్పుడేమంత కొంప మునిగిపోయిందని ఒక విధంగా మనకు మంచి జరిగింది. పెళ్ళయ్యాక అతని అసలు రంగు బయటపడి మనం అందరం బాధపడే కంటే ముందుగా జాగ్రత్త పడే అవకాశం దొరికింది. డాడీ, మనసిచ్చాను, ఇలా మోసపోతాననుకోలేదు. ఊరుకో అమ్మా, ఊరుకో. జరిగింది మర్చిపో. నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. పోనీ ఆ మోహన్ అంటే నీకు ఇష్టం లేకపోతే మరొక మంచి సంబంధం తెస్తాను. డాడీ, కొన్నాళ్ళు నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి ప్లీజ్. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. ఇక్కడ సరోజ అనే ఒక నువ్వేనా? ఏమిటా ఈ వేషం? తెల్ల బట్టలు, మొహాన్ని కొట్టలేదు. నేను ఇక బతిగా ఉన్నానని చచ్చిపోలేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? హూ ఆర్ యూ? ఏమిటే ఇంగ్లీష్ ఊగా దంచేస్తున్నావు? అసలు నువ్వు తెలుగు మాత్రమే మర్చిపోయావా, లేకపోతే నన్ను కూడా మర్చిపోయావా? నేనే సాగినే. ఐ డోంట్ నో తెలుగు. యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకా
ఇంకా నయ్యం సరోజ అనుకున్నా. సిస్టర్ నేను రూమ్కి వెళ్ళొస్తాను. బెడ్ నెంబర్ 4 పేషెంట్స్ కి టెంపరేచర్ నోట్ చేయి. అలాగే. నా చేతిలోంచి తప్పించుకుందాం అనుకున్నా అంటే ఇంగ్లీష్ దొరకని నేనే ఎర్రి బదులని కాదు నీ ఇంగ్లీష్కి బెదిరిపోవడానికి. నాకు ఇంగ్లీష్ వస్తానే నీకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా ఎందుకు? డబ్బు కోసం. ఆనాడు తప్పించుకున్నావు, ఇవాళ మాత్రం వదం. పడే డబ్బు నా దగ్గర లేదు. ఏ ఎందుకని? నువ్వు సంపాదించిన డబ్బంతా రవిగాడికి ధరపోస్తుంటే సూక్తా ఊరుకోవడానికి నేనే చేతగానండి కాదు. దెబ్బకి దెబ్బ తీశానే. ఆడు పెళ్లి చేసుకుందాం అనుకున్న దాంతో మీ కథ అంతా చెప్పేసి పెళ్లి కలిసి ఎక్కడ కొట్టాను. ఇవాళకి ఇది చాలా రేపు వస్తాం. మామయ్య ఓ 200 రూపీస్ అర్జెంట్ గా. ఎందుకు తగలేయడానిక? నేను మేనేజ్మెంట్ సీట్ ఇచ్చిన తర్వాత ఓనర్లా ఫీల్ అవుతున్నావు. సీట్ ఖాళీ చేయిస్తా, జాగ్రత్త. సర్లే అంతేందుకులే. మరి బారే 200 రూపీస్కే ఇగో దీనిలో కొంచెం సంతకం పెట్టండి. 200 కూడా? 200 నయా పైసా కూడా పెట్టాలి. ఇదిగో శ్రీశైలం గారు, ఇది వేణుబాబు అకౌంట్లో రాసేయండి. ఇదేంటండి 200 నువ్వేరా? 2 పక్కన ఎన్ని సున్నాలున్నాయ్యా? 3 ఉన్నాయి కదండి. మరి రాసే. 30 వేలు తీసేవయ్యా. వేలు తీసేవయ్యా. అయ్యో 10 రూపాయలు ఉంచుకో. అదే 2 గంట పడలేదులే. అబ్బా నీకోసం. అమ్మాయి ఈ పెట్టి తీసుకెళ్లి బీరువాలో పెట్టి తాను. జాగ్రత్త మామయ్య, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఇందులో ఏముంది? డబ్బే. అన్నయ్య ఊర్లో లేకుండా చూసి డబ్బు కొట్టేస్తావు. నా కోసం ఏం కాదు, ఆయన నీ కోసమే. మీ అన్నయ్య అడ్డమైన మండలిని చేరదీసి జాయింట్ ట్యాక్స్లోకి దోచి పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అలాంటప్పుడు నిలదీసి అడుగుదాం. నిలదీసి అడగడమే కాదు, అవసరం అయితే దావా కూడా వేయవలసి వస్తుంది. పట్టుకొని పెట్టు. ఇదిగో శ్రీశైలం గారు, స్టోర్ కీపర్తో చెప్పి 2000 మ్యాంగో బాటిల్స్ పాలకొల్లు చిత్తగిరి సుబ్బారావు గారికి లారీలో లోడ్ చేసేయండి. ఆయన 1000 సీసాలే కదండి తగ్గించింది. మిగతా 1000కి క్యాష్ పుచ్చుకున్నాం లేవయ్యా. అయితే క్యాష్ ఇవ్వండి, బ్యాంకులో జమ కట్టేస్తాను. అబ్బా క్యాష్ బ్యాంకులో జమ కట్టడానికట్టయ్యా పుచ్చుకుంది. నీ వాటా నీకు ఇస్తాను, కానిచ్చే. అదంతే కానిచ్చే. 20 50 100 100 ఇంకో 100 200 ముక్కలు తిప్పు. 2 ఆకులు రాదు. కంగారు పడకాదు. 3 ముండలు. 3 ముండలు. అవును. ఫ్యాక్టరీలో పట్టేస్తున్నావు, ఇక్కడ పట్టేస్తున్నావు. ఎక్కడ పట్టేసినా నీకోసమే కదరా. సాధారణంగా ఈ నల్లపెట్లో నేను ఏం తెస్తూ ఉంటాను? దొంగ డబ్బు. అక్కడే పప్పులో కాలేసి. నాన్న ఈ నగలన్నీ నాకే. మామయ్య నీకు మర్చిపోయిందా? ఈ నగలన్నీ పెట్టుకుందనుకో గంగిరెద్దులో ఉంటుంది. పెట్టుకోవడానికి కాదురా, దాచుకోవడానికి. డబ్బుకి విలువ పెరిగే అవకాశం పోయింది. బంగారం ధర రోజు రోజుకి పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది. అంచేత డబ్బునంతా బంగారంలోకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలెట్టారు. జాగ్రత్త జాగ్రత్త. Come here. Post this. చూడు, మనం ఒకరిని ఒకరిని బాగా అర్థం చేసుకున్నాం. ఒక బిడ్డకు తండ్రినై నిన్ను మంచి దాని పెట్టి నేను తిరిగి రాగానే విషయం అంతా నీకు వివరంగా చెప్తాను. నీ రవి. చిదంబరం 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 చిదంబరం
ఆగండి 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 ఏమిటి ఇదంతా సమ్మె చేస్తున్నాం బాబు సమ్మె కారణం మాకు జీతాలు ఇవ్వడం లేదు బోనస్ ఇవ్వలేదు చిదంబరం అక్కడ ఫ్యాక్టరీ మూసేశారు బాబు ఆయన రావడం లేదు అలాగా సరే మీరేం గొడవ చేయకండి అదేమిటో రేపు అలాగే సార్ డ్రైవర్ గో బ్యాక్ అదిగో ముండ దీన్ని ఇంగ్లీష్ లో మేడం అంటారు తెలియకపోతే లేదు మదం అంటారు బొత్తిగా ముండ అంటుంటే నాకేదోలా ఉంది నువ్వేదే ముక్క చిదంబరం ఏమిటి ఏం లేదు ఊసిపోక ప్యాకెట్ ఆడుకుంటా ఏమిటో చదువుతున్నావు నేను మొక్కను నువ్వు నేను అడిగేది ఫ్యాక్టరీ గురించి అక్కడ జెండాలు ఏమిటి స్ట్రైక్ ఏమిటి అదే మామూలే వాళ్ళు అప్పుడప్పుడు అలాగే అరుస్తుంటారు అందుకే ఫ్యాక్టరీ మూసేశాం వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేదట డబ్బు లేదు ఇవ్వలేదు డబ్బు లేదా చెక్ సంతకం చేసి ఇచ్చేవాళ్ళేగా బ్యాంకులో క్యాష్ మార్చి పట్టుకొచ్చి నీకే ఇచ్చానుగా నాకే ఇచ్చాం అక్కడ ఏదో డిపాజిట్ కట్టాలని పట్టుకెళ్ళావుగా మర్చిపోయావా ఇంత నమ్మక ద్రోహం చేస్తాం నమ్మక ద్రోహం నేనా నీకా నిజాయితీనే నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని నా మీద ఇంత అబాన్ని వేస్తావా అన్నయ్య మావయ్య నోరు ముంచిన నిజం మాత్రం నోరు మూసుకోవచ్చు ఏమిట్రా నిజం కాన్వెంట్ లో పిల్లని మరో చోట తల్లిని పెట్టి రహస్యంగా డబ్బు దోచి పెట్టడం అన్నయ్య! చేసింది చాలక చిన్న పెద్ద లేకుండా మామ మేము చేసేసుకుంటావా చిచి! ఏమిటో నేను చేసింది నీకేం తెలియదు కానీ నువ్వు ఉపయోగించు పోతాను హాయిగా పోతాను నా బాధ నాకు పచ్చి అవును నీ వ్యసనాలకి ఆస్తంతా హరించక ముందే నా బాధ నాకు పంచిపెట్టు మర్యాదగా ఉంటుంది అంతవరకు వచ్చావా అయితే విను ఇది నా స్వాధ్యతం ఇందులో నీకు చిల్లికవ్వకూడదు అంతే అంటావా అంతే ఏమిటి మనుషుల్ని కొట్టి దబాయించి ఆస్తి కాదేయాలని చూస్తున్నావా నా అల్లుడు ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను కోర్టు ద్వారా రప్పిస్తాను ఆ సెక్షన్ ఏదో నాకు తెలుసు నడు